నమస్తే. వెల్కమ్ టు 'బిగ్ బాస్ 9' అప్డేట్స్. నేను ఆదిత్య. సో, ఈ రోజు నుంచి అప్ టు లాస్ట్ డే వరకు కూడా 'బిగ్ బాస్'కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా 'మ్యాగ్నా టీవీ' మీ ముందుకు తీసుకొస్తుంది. సో, మరి డే 1  బిగ్ బాస్ ఏ విధంగా నడిచింది? అసలు కంటెస్టెంట్స్ లోపలికి ఎవరెవరెళ్లారు? ఏమేం చేశారు? అండ్ లోపలికెళ్ళిన వాళ్ళు ఎవరు? ఏంటి? అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో, మొట్టమొదటిగా 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించి హోస్టింగ్ నాగార్జున గారే ఉన్నారు కాబట్టి, సో, ఆయన స్టేజ్ మీదకి ఒక మంచి పర్ఫార్మెన్స్‌తో రావటం, ఆ తర్వాత 'బిగ్ బాస్' ఆయన్ని లోపలికి పంపించటం, లోపలున్నటువంటి హౌస్ గురించి ఆయనతో ఎక్స్‌ప్లెయిన్ చేయించడం అదంతా కూడా బాగుండింది. బట్ ఈసారి ఏంటంటే మనకి డే 1 నుంచి కూడా తెలుసు. అంటే 'బిగ్ బాస్' అప్డేట్ డే 1 ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మనం అంతా చూసాము. సో, ఈసారి 2 హౌసెస్ ఉండబోతున్నాయి. ఒకటి రెంట్ హౌస్ అండ్ ఒకటి లగ్జరీ హౌస్ ఉండబోతుంది. సో, రెంట్ హౌస్‌లో ఎవరు ఉండబోతున్నారు? లగ్జరీ హౌస్‌లో ఎవరు ఉండబోతున్నారు? అనే దానిపైన స్పష్టత అయితే మొత్తానికైతే వచ్చింది. సో, అండ్ ఈసారి నార్మల్‌గా 'బిగ్ బాస్' అంటే సెలబ్రిటీస్ లోపలికెళ్తూ ఉంటారు. బట్ ఈసారి మాత్రానికి సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్స్ కూడా వెళ్తున్నారనే విషయం మనందరికీ తెలుసు. సో, కామన్ మ్యాన్స్‌ని ఏ విధంగా సెలెక్ట్ చేశారు? అగ్ని పరీక్షలో ఏమేం జరిగింది? అండ్ టాప్ 15 కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా మనందరికీ తెలుసు. సో, మొత్తానికి టాప్ 15 కంటెస్టెంట్స్‌ని అయితే స్టేజ్ మీదకి తీసుకొని రావడం జరిగింది. సో, వాళ్ళల్లో నుంచి ఒక 6గురినైతే 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపించడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 9 మంది సెలబ్రిటీస్‌ని అయితే లోపలికి పంపించడం జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళ గురించి ఒకసారి చూసినట్టయితే, సో, నాగార్జున గారు లోపలికి వెళ్ళటం, అక్కడ హౌస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం, 'బిగ్ బాస్'తో మాట్లాడడం, బయటికి రావటం, ఫస్ట్ కంటెస్టెంట్‌ని స్టేజ్ మీదకి పిలిచారు. సో, ఆవిడే తనూజ పుట్టుస్వామి. సో, ఈవిడ కన్నడకి చెందినటువంటి ఆర్టిస్టు అండ్ తెలుగులో కూడా 'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. సో, ఈమె స్టేజ్ మీదకి రావటం అండ్ ఒక మంచి పెర్ఫార్మెన్స్‌తో ఈవిడ స్టేజ్ మీదకొచ్చారు. సో, ఆఫ్టర్ నాగార్జునతో మాట్లాడి ఈవిడ లోపలికెళ్ళిపోవడం జరిగింది. సో, ఈవిడ స్టేజ్ మీద ఎలా ఉన్నారు? ఏంటి? అదంతా చూస్తే కూడా కొంచెం అంటే ఎక్కడో తన క్యూట్‌నెస్‌ని చూపించుకోవడం కోసం ఆమె ఎంతో ట్రై చేసినప్పటికీ కూడా అది అంతగా పండలేదనేది మాత్రం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆ తరువాత ఫ్లోరా సో, ఈవిడ చాలా సినిమాల్లో నటించారు. బట్ మనకి 'లక్స్ పాప' అంటే చాలా ఈజీగా గుర్తొస్తుంది. సో, నరసింహనాయుడు సినిమాలో 'లక్స్ పాప' ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో కూడా మనందరికీ తెలుసు కాబట్టి, సో, ఆ సాంగ్‌లో నటించినటువంటి ఫ్లోరా సెకండ్ కంటెస్టెంట్‌గా కూడా వెళ్ళడం జరిగింది. సో, ఈవిడ కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. అండ్ ఈవిడ కూడా లోపలికెళ్ళటం, లోపల తనుజని తను ఇంట్రొడ్యూస్ చేసుకోవటం, తనుజ తనని ఇంట్రొడ్యూస్ చేసుకోవటం. సో, వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఇదంతా జరిగిన తర్వాత ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకి టాప్ 15లో నుంచి ఒక 6గురిని పంపించారన్నాం కదా! సో, అందులో నుంచి ఫస్ట్ కంటెస్టెంట్‌ని అయితే లోపలికి పంపించడం జరిగింది. సో, అతనే కళ్యాణ్ పవన్ అనమాట. సో, నాగార్జున తన ముందున్నటువంటి పోడియం మీద కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. వాటిలో అక్కడ ఉన్నటువంటి టాప్ 15 కంటెస్టెంట్స్‌కి సంబంధించినటువంటి పోస్టర్స్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళలోంచి కళ్యాణ్‌ని పిక్ చేయడం జరిగింది. సో, కళ్యాణ్ విషయానికొస్తే ఆయన ఒక ఆర్మీ సోల్జరు. బట్ మొత్తానికైతే ఆయన 'బిగ్ బాస్' డ్రీమ్ అనేది ఆయన ఫుల్‌ఫిల్ చేసుకున్నాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో తన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం చూసాం. అండ్ అతనికి ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. అంటే రియల్ హీరో కమ్ రియల్ హీరో అన్నట్టుగా కూడా. ఎందుకంటే తను ఆర్మీ జవాన్‌గా ఉన్నాడు కాబట్టి. సో, ఆయన లోపలికెళ్ళడం జరిగింది. ఆయన కూడా లోపల ఉన్నటువంటి ఇద్దరు 1 ఆర్ 2 కంటెస్టెంట్స్‌తో ఆయన మాట్లాడటం జరిగింది. వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది. సో, 'బిగ్ బాస్' ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాడేమో. సో, కళ్యాణ్‌కైతే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో, అది ఏంటంటే అంటే ఫస్ట్ 1 వీక్‌లో బాత్రూమ్ ఎవరికో ఒకళ్ళకి క్లీనింగ్‌కి దానికి సంబంధించినటువంటి వర్క్‌ని అసైన్ చేయాలి. సో, ఎవరికి అసైన్ చేస్తారు అన్నప్పుడు ఇద్దరు కూడా అంటే తనుజ కొంచెం సైలెంట్‌గా ఉన్నప్పటికీ కూడా ఫ్లోరా మాత్రం నేను చెయ్యను అనే కోణంలో ఆమె మాట్లాడడం జరిగింది. సో, ఆ క్యాలిక్యులేషన్ భాగంగా అంటే చెయ్యను అన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమెకే ఇవ్వాలి అన్నట్టుగా కూడా కళ్యాణ్ అయితే ఆమెకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి 'జబర్దస్త్' ఇమాన్యుయల్ అంటే మనకి బాగా పరిచయం. సో, షోస్‌లో కానీ ఏదైనా కామెడీ షోస్‌లో కానీ ఆయన కామెడీకి సెపరేట్ అయినటువంటి ఒక స్టైల్ ఉండింది. సో, ఆయన ఒక మంచి ఏవీతో రావడం జరిగింది. సో, ఆ ఏవీ చూసిన తర్వాత నాగార్జున గారు ఆయన్ని మెచ్చుకోవటం, ఆయనతో కొన్ని ఇమిటేషన్ అంటే చిరంజీవి గారిని ఇమిటేట్ చేయమనడం అండ్ కొన్ని మిమిక్రీ కూడా చేపిచ్చారు. సో, చిరంజీవి గారిది అండ్ విజయ్ దేవరకొండ చేయడం జరిగింది. బట్ ఈయన కూడా ఫైనల్‌గా అయితే లోపలికెళ్ళాడు. అండ్ ఈయన తర్వాత సృష్టి వర్మ వెళ్ళడం జరిగింది. సో, సృష్టి వర్మ గురించి మనందరికీ తెలిసిందే. సో, జానీ మాస్టర్‌తో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఈమె బాగా హైలైట్ అయింది. అంటే కొరియోగ్రాఫర్ కంటే కూడా జానీ మాస్టర్ వర్సెస్ సృష్టి వర్మ అనే అంశం మాత్రం మనందరికీ బాగా తెలిసిందే. ఈమె ఒక మంచి పెర్ఫార్మెన్స్‌తో అయితే స్టేజ్ మీదకి రావడం జరిగింది. సో, ఆమె ఎలాగో కొరియోగ్రాఫర్ కాబట్టి ఇంకా డాన్స్ చింపేస్తది. అండ్ నాగార్జున గారు ఆవిడతో మాట్లాడినప్పుడు 'బిగ్ బాస్' అంటే ఏంటి? నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఏంటి? అనే విషయాల్ని ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. బట్ ఒక్కసారి మనం ఆ మాటలను అబ్జర్వ్
అబ్జర్వ్ చేస్తే మాత్రం గతంలో ఆమె మీద ఉన్నటువంటి ఆరోపణలు అవ్వచ్చు, లేకపోతే జానీ మాస్టర్ వర్సెస్ సృష్టి మధ్య జరిగినటువంటి ఇష్యూస్ అవ్వచ్చు. సో వాటన్నిటిలో పడినటువంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిలలో నుంచి ఆమె బయటికి రావాలి, సృష్టి ఇది అని ప్రూవ్ చేసుకోవాలి అనే కోణంలో ఆమె ప్రయత్నించబోతుంది అనేది ఆవిడ మాటల్లోనే చాలా క్లియర్గా అర్థమైంది. బట్ నాగార్జున గారు ఆ టాపిక్ తీసుకురావాలన్నా లేకపోతే వాట్ ఎవర్ ఇట్ కొన్ని ఇన్సిడెంట్స్ గురించి అడిగినప్పుడు కూడా ఆమె మాత్రం ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. సో మొత్తానికైతే ఆవిడ లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ తర్వాత మాస్క్ మ్యాన్, సో హరీష్ అంటే మనందరికి బాగా తెలుసు. సో ఈయన కామనర్ నుంచి ఈయన లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఈయన సెలెక్ట్ చేసింది మాత్రం జ్యూరీ మెంబర్ బిందు మాధవి. సో అగ్ని పరీక్షలు ఎవరైతే జ్యూరీ మెంబర్స్గా ఉన్నారో నవదీప్ అండ్ అభిజిత్ అండ్ బిందు మాధవి, సో అక్కడ యాంకర్గా శ్రీముఖి ఉండడం జరిగింది. సో హరీష్ని మాత్రానికి బిందు మాధవి సెలెక్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. సో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ గురించి స్టార్టింగ్లో నేను చాలా అంటే రాంగ్ క్యాలిక్యులేషన్ అని కాదు, చెప్పింది వినడు, తనకు నచ్చిందే చేస్తాడు అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు నాకు నచ్చలేదు. బట్ గేమ్ వైజ్గా తను మాట్లాడేటువంటి తీరు కానీ ఇదంతా చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఈ హౌస్కి తను చాలా డిజర్వ్ అన్నట్టుగా కూడా ఆమె చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే హరీష్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరితో కూడా ఆయన మాట్లాడి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు హరీష్కి కూడా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. సో లోపల ఉన్నటువంటి ఇమాన్యుయల్కి ఎట్ ద సేమ్ టైము తనతో పాటు వెళ్ళినటువంటి సృష్టి వర్మకి, సో వీళ్ళిద్దరిలో ఒకరికి ఒక వర్క్ అసైన్ చేయడం, అది కూడా ఫస్ట్ 1 వీక్ మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేయడం అనమాట. సో అది లగ్జరీ హౌస్, ఎట్ ద సేమ్ టైము ఎదురుగా ఉన్నటువంటి టెనెంట్ హౌస్ ఏదైతే రెంట్ హౌస్ ఉంటుందో ఈ రెండింటిని క్లీన్ చేసేటువంటి ఆ బాధ్యత ఒకరి మీద ఇవ్వమన్నప్పుడు, సో ఇమాన్యుయల్ చూసి ఇవ్వు అన్నప్పుడు ఆ ఒక్క రీజన్తోనే ఇమాన్యుయల్కి ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత భరణి, సీరియల్ యాక్టర్ భరణి కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒక చిన్న డ్రామా అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక బాక్స్ తీసుకొని రావటం, బిగ్ బాస్ నేను లోపలికి ఎలో చేయనంటాం, అది లేకపోతే నేను లోపలికి వెళ్ళనంటాం, సో నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు ఈయన తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్లేస్లో రీతు చౌదరి వచ్చింది. సో రీతు చౌదరి గురించి కూడా మనం పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే స్టార్ మాలో జరిగినటువంటి అన్ని ఈవెంట్స్లో ఖచ్చితంగా ఆమె ఉంటుంది, అన్ని ప్రోగ్రామ్స్లో ఆమె ఖచ్చితంగా ఉంటుంది. అండ్ గతంలో ప్రదీప్ పెళ్లి చూపుల ద్వారా షో ద్వారా ఆమె పరిచయం అవ్వడం జరిగింది ఇండస్ట్రీకి. సో అక్కడ నుంచి తన గ్రాఫ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంది. పర్సనల్ లైఫ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా బట్ ఓవరాల్గా మాత్రానికి ఆమె కెరియర్ బాగుంది. సో ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుంది. సో ఈమె వెళ్ళిన తర్వాత భరణిని మళ్ళీ అగైన్ పిలిచి బిగ్ బాస్ది చాలా పెద్ద హృదయం అని చెప్పి మళ్ళీ భరణిని కూడా లోపలికి పంపించడం జరిగింది. సో వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్గా డిమాన్ పవన్ని కూడా పంపించడం జరిగింది. సో ఈయన కామనర్ కోటాలో నుంచి ఈయన వెళ్తున్నారు. సో ఈయన్ని కూడా సెలెక్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఈయన కూడా లోపలికి వెళ్ళటం, దానికన్నా ముందు స్టేజ్ మీద డిమాన్ పవన్ అండ్ భరణి ఇద్దరు కూడా పుషప్స్ తీయడం, అంటే ఆల్మోస్ట్ ఒక 60 పుషప్స్ తీశారు. నాగార్జున గారు అక్కడతో ఇద్దరిని ఆపేసి ఇద్దరిని మెచ్చుకోవడం జరిగింది. అంటే ఫిట్నెస్ పరంగా కూడా ఇద్దరు తోపులు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అండ్ పవన్ లోపలికి వెళ్ళిన తర్వాత 1 వీక్ కంప్లీట్గా కిచెన్లో బౌల్స్ ఏవైతే తిన్న బౌల్స్ కానీ కుక్ చేసినటువంటి బౌల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసే బాధ్యత తనకు అప్పచెప్పడంతో ఎవరికి ఇస్తా వర్క్ అన్నప్పుడు ఆయన ఆబ్వియస్లీ రీతు చౌదరికి ఇవ్వడం జరిగింది. సో రీతు చౌదరి నాకే ఎందుకు అంటే కూడా తప్పదు తీసుకోవాలన్నట్టుగా కూడా పవన్ చెప్పడం జరిగింది. ఆ తరువాత సంజన గల్రాని వెళ్ళడం జరిగింది. సో ఈమె బుజ్జిగాడు సినిమాలో త్రిషాకి సిస్టర్ క్యారెక్టర్గా చేసింది. అండ్ ఆది పినిశెట్టికి మరదల వరుస, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్ కూడా. సో ఈమె కన్నడ బిగ్ బాస్ కూడా ఒకసారి వెళ్ళినట్టు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఈమెకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. సో ఈమె బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయం పైన నాగార్జున మాట్లాడినప్పుడు, సో నా మంచితనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను, నేను డౌన్ టు ఎర్త్ అంటూ అవేవో కొన్ని చెప్పుకుంటూ వచ్చాయి. బట్ ఆడియన్స్ ఎందుకో అంటే మంచి అనే ఒక ముసుగులో వీళ్ళంతా కూడా బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ అవ్వడానికి వచ్చారా అనే క్వశ్చన్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత రాము రాథోడ్, సో రాను బొంబాయికి రాను సంథింగ్ ఏదో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది కదా, ఆ ఫోక్ సాంగ్ ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాము రాథోడ్ ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ఫోక్ సింగర్స్ కానీ ఫోక్ డాన్సర్స్ కానీ వీళ్ళందరిలో ఈయన ఒక సెలబ్రిటీలా ఉన్నారు కాబట్టి ఆ ఒక్క సాంగ్తో తన లైఫే మారిపోయింది కాబట్టి ఆయన్ని కూడా ఇప్పుడు సెలబ్రిటీ కోటాలో తీసుకోవడం జరిగిందనమాట. వీళ్ళిద్దరి విషయంలో లోపలికి వీళ్ళు వెళ్ళడం జరిగింది, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తరువాత కామనర్ కోటాలో నుంచి
దమ్ము శ్రీజ వెళ్ళడం జరిగింది. సో, శ్రీజ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె చలాకీతనం కానీ, ఆమె యాక్టివ్‌నెస్ కానీ ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ అగ్ని పరీక్షలో ఆల్మోస్ట్ అన్ని టాస్కుల్లో కూడా తన బెస్ట్ ఇచ్చినటువంటి తీరు మనం చూసాము. డీమోన్ పవన్ వెళ్ళేటప్పుడు కూడా నీతో పాటు మీ కో కంటెస్టెంట్ అంటే కామనర్ కోటాలోంచి ఎవరిని తీసుకెళ్తావంటే కూడా ఆయన కూడా శ్రీజ పేరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె ఆ స్థాయిలో కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. సో, ఈమె లోపలికెళ్ళిన తర్వాతకి రాము రాథోడ్‌కి అండ్ సంజన గారికి ఇద్దరికీ కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ 1 వీక్‌కి సరిపడా బట్టలు వాషింగ్ ఎవరు చేస్తారు ఏంటి అనే ఆ టాస్క్ ఆమెకి ఇవ్వడంతో ఆమె నిర్మోహమాటంగా రాము రాథోడ్‌కి ఆ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎందుకు నన్నే సెలెక్ట్ చేసావంటే కూడా ఆమె ఒక క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. సంజన ఎలాగో హౌస్ వైఫ్‌గా ఉన్నారు. సో, పిల్లలకి సంబంధించి కానీ, భర్తకి సంబంధించినటువంటి ఆ వర్క్ అంతా కూడా ఆమె చేశారు కాబట్టి దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ రాము రాథోడ్‌కి ఎలా చేస్తాడో ఏంటో చూడాలి అనే కోణంలో కూడా ఆ వర్క్ ఆయనకి ఇచ్చినట్టుగా కూడా ఆమె క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత సుమన్ శెట్టి. సో, సుమన్ శెట్టి గురించి మనందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 7/G బృందావన కాలనీతో తన పెర్ఫార్మెన్స్‌తో అద్దరగొట్టాడు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ప్రేక్షకులు బాగా పరిచయం. దాదాపుగా 300 సినిమాల్లో నటించి తనకంటూ ఎంతోమంది ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నటువంటి ఆయన కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఆ తరువాత ప్రియా శెట్టి అండ్ కామనర్ కోటా నుంచి కూడా ప్రియా శెట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ ప్రియా శెట్టి విషయానికి వస్తే కూడా ఆమెకు కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అంటే సుమన్ శెట్టి వర్సెస్ ఇంకా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కుకింగ్ ఎవరికి అప్పచెప్తారు ఈ 1 వీక్‌కి సరిపడా అంటే ఆటోమేటిక్‌గా సంజన తీసుకోవడం జరిగింది. అక్కడితో ఇంకా క్లోజ్ చేద్దాము అనుకున్న టైంలో శ్రీముఖి వచ్చి చాలామంది అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేశారు. ఇంకొకళ్ళని పంపిద్దాం అది ఇది అని చెప్పి నాగార్జున గారితో డిస్కస్ చేసి రిక్వెస్ట్ చేసి ఫైనల్‌గా మర్యాద మనీష్‌ని కూడా సెలెక్ట్ చేసి అయితే లోపలికి పంపించడం జరిగింది. సో, లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకళ్ళనొకళ్ళు పరిచయాలు చేసుకున్న తర్వాత అక్కడ 2 హౌసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి లగ్జరీ హౌస్, ఇంకొకటి ఇంటి హౌస్. సో, ఎవరు అంటే అవుట్ హౌస్ ఒకటి ఉంది. సో, ఎవరు లగ్జరీ హౌస్‌లో ఉంటారు, ఎవరు అవుట్ హౌస్‌లో ఉంటారు అనే దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు బిగ్ బాస్ చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. సో, కామనర్స్ ఎన్నో అగ్ని పరీక్షలు ఓవర్‌కమ్ చేసి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి వాళ్ళు లగ్జరీ హౌస్‌లో ఉంటారు. అవుట్ హౌస్‌లో మాత్రం సెలబ్రిటీలు ఉండాల్సి ఉంటుంది. సో, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఆడి గెలుచుకోవాలి అన్నట్టుగా కూడా ఆయన చెప్పినటువంటి అంశాలు మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మొత్తానికైతే బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 1 అయితే జరిగినటువంటి అంశాలు ఇవి. సో, మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎపిసోడ్ 2 ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈ రోజు ప్రోమో ఏ విధంగా ఉండబోతుంది, ప్రోమోలో ఎలాంటివి ఉండబోతుంది అనే అంశాలని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తుంది మ్యాగ్నా టీవీ.